మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఏప్రిల్ నెల 26వ తారీఖు 2025 శని త్రయోదశి, అట్లాగే మాస శివరాత్రి, అంటే మాస శివరాత్రితో కూడిన శని త్రయోదశి వచ్చింది. మరి అందరికీ శని రాహుల కలయిక మంచిది కాదు అని తెలుసు. అందులో జలరాశిలో జరిగింది. ఇంకపోతే ఈ శని రాహుల కలయిక ఉంది. అట్లాగే బుధగ్రహం ఇక్కడ ఉన్నారు, నీచపడి. శుక్రగ్రహం కూడా వక్రించి ఉన్నారు. ఇంకా చెప్పేది ఏంటంటే, ఈ శని త్రయోదశి విశేషమైన రోజు. మరి మాస శివరాత్రి కూడా వచ్చింది కాబట్టి పూజలు అవి చేసుకొని మంచి ఫలితాలు పొందండి. ఎందుకంటే శని భగవానుడు వల్ల ఇబ్బంది కలిగే ఏళ్ళనాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని దశలు జరిగేవారు. అట్లాగే మీ జన్మజాతక చక్రంలో శని మహర్దశ జరుగుతూ మీ జన్మ లగ్నానికి యోగకారకుడు కాకుండా ఇబ్బందులు పడుతూ ఉన్నవారు, అట్లాగే బుధగ్రహం అక్కడే ఉండి నీచ పొందారు కాబట్టి బుధ దశ జరుగుతున్నేవారు, బుధుడితో ఏమైనా జన్మ నక్షత్రం సంబంధం ఉన్నవారు ఇట్లాగా. అలాగే శుక్రగ్రహం, శుక్రుడు ఉచ్చ పొంది ఉన్నారు. అయినప్పటికీ కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం కూడా ప్రపంచం మొత్తం ఉంది. అది అందరికీ తెలుసు. మరి ఏళ్ళనాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని జరుగుతున్నవారు, శని మహర్దశ జరుగుతున్నవారు, బుధ దశ, బుధ అంతర్దశ జరుగుతున్నవారు, అక్కడే రాహు ఉన్నారు కాబట్టి రాహు దశ, రాహు అంతర్దశ జరుగుతున్నవారు, ఇలా ఇంకా ఎన్నో గ్రహ దశలు జరుగుతున్నవారు, ఆ గ్రహ దశలు ఇబ్బంది పడుతున్నవారు, యోగించిన వారు, ఇట్లాగా ప్రతీది కూడా మీరు చేసుకోవాల్సింది శని భగవానుడి అభిషేకం చేయండి. శని భగవానుడికి మాత్రం కాళ్ళ మీద మాత్రమే నూనె పోయండి. తర్వాత బెల్లం ముక్క నైవేద్యం పెట్టి 9 ప్రదక్షిణలు కానీ 19 ప్రదక్షిణలు కానీ చేసుకొని ₹1 నాణం బిళ్ళ పాదాల దగ్గర ఉంచి నమస్కరించండి. అట్లాగే దానం ఇవ్వండి. నువ్వులు లేదా బంగారం అంటే చిన్న పిసరంత బంగారం దానం ఇవ్వండి. ఇబ్బందులు తొలగించుకోండి. మరి ఎందుకు చేయాలండి? ఎందుకు విశేషం? శనివారం వచ్చింది. పొద్దున్న 6:30 సుమారు 6:45 వరకే త్రయోదశి ఉంది. త్రయోదశి అంతవరకు ఉండి వెంటనే చతుర్దశి వస్తుంది. అది మాస శివరాత్రి. శివునికి అత్యంత విశేషమైన ప్రీతికరమైన రోజు శివభగవానుడికి. కాబట్టి మీరు ఎవరైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారందరూ ఈ మాస శివరాత్రితో కూడిన త్రయోదశి మర్చిపోకండి. అట్లాగే రేవతి నక్షత్రం ఉంది ఆ రోజు. రేవతి నక్షత్రం అధిపతి బుధుడు కూడా ఇక్కడ నీచ పొంది ఉన్నారు. దానివల్ల బుధ నక్షత్రం వాళ్ళు, బుధ రాశుల వారు, బుధ దశ అంతర్దశ జరుగుతున్నవారు, ముఖ్యంగా వీళ్ళందరూ కూడా మాస శివరాత్రితో కూడిన ఈ శని త్రయోదశి పూజ ప్రొద్దున్నే చేసుకోండి. అభిషేకం అర్చన పెద్ద చేయలేని వాళ్ళు శివాలయం దగ్గరికి వెళ్ళి శివాలయంలో నవగ్రహాలకి ఒక నమస్కారం చేసుకుని శని భగవానుడి కాళ్ళ మీద నూనె పోసి మీ గోత్రం అది చెప్పుకొని నూనె పోసి బెల్లం ముక్క నైవేద్యం పెట్టి ప్రదక్షిణలు చేసి అప్పుడు శివునికి అభిషేకం చేయించుకోండి. వీలైతే రుద్రాభిషేకం చేయండి. రుద్రాభిషేకం చేయడం వల్ల
100% మంచి జరుగుతుంది. ఈ పూజ చేసుకున్న వెంటనే కొంతమంది ఆలయాల్లో సాయంకాలం చేస్తారు, కొంతమంది ప్రొద్దున్నే చేసేస్తారు. వీలైతే ఉపవాసం ఉండండి, ఉపవాసం ఉండి రుద్రాభిషేకం చేసుకోండి శివుడికి. వీలైతే నవగ్రహ హోమం చేయించుకోండి, రుద్ర హోమం కూడా చేస్తూ ఉంటారు కొన్ని ఆలయాల్లో, చేయించుకోండి. ఎందుకంటే మాస శివరాత్రి కూడా ఉన్నది కాబట్టి చేయించుకుంటే చాలా చాలా మంచి పరిష్కారం దొరుకుతుంది. అయితే మాకు ఉపవాసం పని చేయదండి, ఉపవాసం ఉండలేము. ఉపవాసం లేకపోతే అభిషేకం చేసుకోండి, ఒక వంటి పూట భోజనం చేయండి. అట్లాగే ఆ పూజ చేసిన తర్వాత ఆలయంలో శుద్ధి చేసి క్లీన్ చేసేవారు ఉంటారు, వారికి మీరు తోచిన అంటే వారికి భోజనానికో దేనికో తోచినంత ఇవ్వండి. అట్లాగే గురుగారికి పూజ చేసిన గురుగారికి దక్షిణ తాంబూలం కూడా ఇవ్వండి. అట్లాగే ముఖ్యంగా నువ్వులు దానం చేసిన తర్వాత స్వయం పాక దానం కూడా చేయండి. స్వయం పాక దానం చేయడం వల్ల చాలా మంచిది, ఎందుకంటే భోజనం పెట్టినట్టు. స్వయం పాకం ఇవ్వండి. స్వయం పాకం అంటే తెలుసు కదా, పప్పు, బియ్యం, కాయగూరలు ఇట్లాంటివన్నీ దక్షిణ తాంబూలాలు ఇస్తారు. ఎందుకండి ఎంత ఇదిగా చెప్తూ ఉన్నారంటే, ఇప్పుడు ప్రపంచ పరిస్థితి బాగోలేదు, అందరికీ కూడా బాగోలేని రోజులు నడుస్తూ ఉన్నాయి. రెండు ఇక్కడ శని రాహువుల కలయిక కూడా ఉంది. మరి కలయిక ఉండి మీనరాశిలో బుధ నక్షత్రం మీదే జరుగుతూ ఉంది. అందుచేత 100% మాస శివరాత్రి పూజ కూడా చేసుకోండి. మాకు ఏలినాటి శని లేదండి, అర్ధాష్టమ శని లేదు, అష్టమ శని లేదు, కానీ మాకు శని మహర్దశ జరుగుతుంది. 100% పూజ చేసుకోండి. ముఖ్యంగా మాస శివరాత్రి పూజా విధానం మాత్రం మర్చిపోవద్దు. మాకు శని మహర్దశ కూడా లేదండి, మరి మేము చేసుకోవచ్చా? భగవంతుని పూజ చేయడానికి ఎలాంటి రకమైన నియమ నిబంధనలు, నియమం అంటే పూజ చేసినప్పుడు పూజారి గారు చెప్పిన నియమాలు అవి పాటించాలి, అది వేరే విషయం. పూజ అనేదానికి మాకు ఉంది లేదు చెయ్యొచ్చా అనే మీరు సంకోచం చెందకండి. రుద్రాభిషేకం మాత్రం వీలైతే చేయించుకోండి, లేదా పూజ చేయండి. శివాభిషేకం అన్నా చేసుకుంటే ఆ మాస శివరాత్రి పూజా ఫలితం అందుకుంటారు. అట్లాగే చూడండి, ఎవరికైనా సరే చాలా ఇబ్బందులు ఉన్నాయండి, మా గ్రహచారం ఏంటో తెలియదు అన్నవారు ముఖ్యంగా ప్రతి మాస శివరాత్రి రోజు ముందుగానే ఆలయంకి వెళ్ళి అడిగితే చెప్తారు. ఆ రోజు శివాభిషేకం చేసుకోండి, లేదా సామూహికంగా రుద్రాభిషేకం చేస్తారు, సామూహికంగానే చేసుకొని ఫలితాలు పొందండి. మనకి 27 నక్షత్రాలు కాబట్టి 27 మాస శివరాత్రి చేసుకోండి, ఆ ఫలితం పొందుతారు. అట్లాగే మాకు మాస శివరాత్రి రోజు అవ్వదండి, అప్పుడు మీరు మీ జన్మ నక్షత్రం ఉంటుంది కదా, అది మీకు తెలుస్తుంది. మీ జన్మ నక్షత్రం పూజారి గారికి ఇచ్చేస్తే ఆ నక్షత్రం రోజు కంపల్సరీ శివాభిషేకం చేయించుకున్న మంచి ఫలితాలు పొందుతారు. మరి ఆ నవగ్రహాలన్నీ శివుని ఆధీనంలో ఉంటాయి, అందుకే శివాలయంలో మాత్రమే నవగ్రహాలు ఉంటాయి. అట్లాగే మనకి ఉడిపి శ్రీకృష్ణుని దేవాలయంలో ఆ శ్రీకృష్ణుని చూసే ఆ విధానం 9 గడులతో కిటికీ ఉంటుంది. ఉడిపి శ్రీకృష్ణుడు 9 గడులు అంటే మరి నవగ్రహాలే. ఆ ఉడిపి శ్రీకృష్ణుని దేవాలయ దర్శనం కూడా నవగ్రహాల నుంచి మనకి ఏదైనా చెడు ఉంటే ఆయన కాపాడుతారు, ఆ విష్ణుమూర్తి. ఇట్లాగా చాలా చెప్పుకుంటూ వెళ్తే ఉంటాయండి. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది
రాహువు, శని భగవానుడు, బుధుడు, శుక్రగ్రహం మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. శని రాహువుల కలయిక మే 18వ తారీఖు వరకు శని రాహువుల కలయిక ప్రభావం ఉంటుంది. అందుచేత 100% ఇప్పుడు ఈ శని త్రయోదశి మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ పూజ చేసుకోండి వీలైనంత. లేకపోతే మీరు వెళ్ళలేని స్థితిలో ఉంటే మీకు తెలిసిన దేవాలయాలు ఉంటాయి, వారికి ద్రవ్యం సమర్పించి మీ పేరు మీద పూజ చేయమని అడగండి, చేస్తారు. ఇంకా మంచిది, రుద్రాభిషేకం చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలు పొందగలరు. అట్లాగే అన్నదానం ఎంత వీలైతే అన్నదానం అంత చేస్తే మరీ మంచిది. ఇప్పుడైతే సెలవు రోజులు కాబట్టి వెళ్ళగలిగిన వాళ్ళు యాత్రలు వెళ్తూ ఉంటారు. నాసిక్, త్రయంబకేశ్వరం వెళ్ళండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలామంది యాత్రలు చేస్తూ ఉంటారండి. అలాంటప్పుడు మీకు ఏదైనా బాధలు ఇట్లాంటివి ఉంటే త్రయంబకేశ్వరం వెళ్తే చాలా మట్టుకు గ్రహ బాధలు తొలగుతాయి. మరి మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.